జగన్ బొత్తిగా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు. తిరుమలలో చెప్పులతో దైవ దర్శనానికి రావడం, క్రిస్టియన్ అయితే ఖచ్చితంగా పరమతం వారు విధిగా టీటీడీ అనుమతి తీసుకోవాల్సిన విషయం వదిలేసి దేవుణ్ణి సందర్శించడం, ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమల స్వామికి ఏడుకొండల అవసరమా అని వ్యాఖ్యానించి తీవ్రంగా హిందువుల మనోభావాలను దెబ్బతీయడం, మత వివక్ష చూపడం నుంచి దగ్గరలోనే ఉన్నాను కదా అని వారానికోసారి లగ్జరీ కార్లో మేకప్తో వెళ్లి ఎమ్మెల్యే నటి రోజా రాజకీయాలు పలు బూతులు మాట్లాడడం చేయడం చూస్తుంటే అందరి రక్తం ఉడుకుతోంది. మరి రోజాకు ఆమె జగన్ని సమర్థించే వారికి చీము నెత్తురు ఉన్నాయో లేదో గానీ న్యూట్రల్గా ఉండే ప్రజలకు మాత్రం తెలియని ఆవేశాన్ని తెస్తున్నాయి. క్రిస్టియన్ మతం పుచ్చుకున్న తర్వాత కూడా జగన్ ఇంకా హిందూగా రెడ్డి అనే తోకను ఎలా పెట్టుకుంటాడు? ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో పాటు మరో మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వరకు క్రిస్టియన్ మతం పుచ్చుకుని మైనార్టీల ముసుగులో పలు విద్యా సంస్థలు, మైనార్టీల కంటే ఇతర సదుపాయాలను, వసతులను ఎలా పొందుతున్నారు? కనీసం బీజేపీ అయినా ఈ విషయంలో ఏదో ఒకటి తేల్చుకోవాలి అనే నిబంధనను ఎందుకు విధించరు? ఒకవైపు రెడ్డితో పాటు పలు తోకలను పెట్టుకున్న వారి ఓటు బ్యాంకుకు నేను మీ కులమే అని చెప్పి పక్క వీధికెళ్లి క్రిస్టియన్లు ఎక్కువగా అక్కడుంటే నేను క్రిస్టియన్ అని మతం మార్చుకున్న మైనార్టీలను మచ్చిక చేసుకోవడం సమంజసమేనా? తిరుమలలో రోజాకు ఇప్పటికే రాజకీయాలు బూతులు వద్దని టీటీడీ అధికారులు చెబుతున్నా వినడం లేదు. తాజాగా శివసేన, విహెచ్పి వంటి హిందూ సంస్థలు కూడా ఆమెకు హెచ్చరికలు జారీ చేశారు. దేవుడి మీద నమ్మకం లేకపోతే మీకు నచ్చిన మతంలోకి వెళ్లే హక్కు మీకుంది కానీ పక్క మతం వారి మనోభావాలను మరోసారి దెబ్బతీస్తే ఊరుకునేది లేదని పలువురు పేర్కొంటున్నారు. తాజాగా కూడా రోజా ఇదే పని చేసింది. ఇకనైనా టీటీడీ అధికారులు, సిబ్బంది, హిందూ సంస్థలు ఏకతాటిపైకి రావాలి. కుల, మతాలకు అతీతంగా స్పందించాలి. అలాగే ఎవరు ముస్లిం అయినా, క్రిస్టి అయినా, సిక్కు, జైన్ ఇలా మతం ఏదైనా పక్కవారి మతం మనోభావాలను దెబ్బతీస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన హెల్త్ టిప్స్ ను తెలుసుకోవాలి అనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి.